స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. నీకు ఆరోగ్యం ఇవ్వటానికి ఆయన అంటాడు, నన్ను నేను గాయపరుచుకోవటానికైనా నేను ఇష్టపడ్డాను. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కదా. ఆయన నీ రోగములన్నిటినీ భరించాడని వాక్యం సెలవిస్తుంది. ప్రతి బలహీనత నుండి నిన్ను తప్పించే దేవుడు, నీ యొక్క శ్రమలన్నిటి నుండి తప్పించే దేవుడు, ఇంతగా ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారా? నీ జీవితంలో ఒకవేళ ఏదైనా పోగొట్టుకుంటే దేవుడు అంటూ ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉండు, రెండింతలుగా వాటిని నేను తిరిగి ఇచ్చేస్తాను. రెండింతలుగా నీకు మేలు చేసే దేవుడు. ఏది నీకు కొరతగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతుంది? ఏది కూడా నువ్వు అడగాలి, ఆయన మనస్సు ఎరిగి ఆయనను ప్రార్థించాలి. ఆయన వాక్య సంబంధమైన జీవితంతో నీవు నోరు తెరిచి ఆయన మాటలే పలుకు, ధైర్యముగా పలుకు, శక్తితో పలుకు. దేవుడు కార్యం చేస్తాడు. నీ బిడ్డలను ఒంటరిగా విడిచిపెట్టడు, ఆశీర్వదిస్తాడు. వారి చదువులకు కావలసిన సమస్తాన్ని దయచేస్తాడు. వారి బ్రతుకులను దేవుడు తన వైపుకు నడిపించుకుంటాడు. నీ భర్తను కూడా దేవుని సన్నిధిలోనికి నడిపించగలడు. ఈ స్థలములో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, పరిపూర్ణమైన స్వస్థతనిస్తూ ఉన్నాడు, నీ హృదయానికి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మా గట్టిగా ప్రార్థన చేసుకో. దేవుడు నీ ప్రార్థన వింటా ఉన్నాడు. ఎవరో నా ప్రార్థన వింటారని సిగ్గుపడకు. దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఆలకించేటువంటిది. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడట. దేవునికి మనం చెప్పుకోవటానికి మనకు సిగ్గెందుకు? దేవునితో మాట్లాడడానికి మనకి సిగ్గెందుకు? సాతానుతో మాట్లాడటానికి, సాతాను క్రియలు చేయటానికి కదా మనం సిగ్గుపడాలి. దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. ఇంకొక 5 నిమిషాలే మనం ఈ స్థలంలో ఉంటాం. నోరు తెరిచి ప్రార్థించు. నీకు ఏది కావాలో ప్రభుని అడుగు. దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని రాత్రి చేస్తాడు. సేవకునిగా ఆయన మాటలే నీకు తెలియచేశాడు. ఇవి నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదు, నా ఉద్దేశాలు కాదు. దేవుడు సింహాసనం మీద కూర్చుండి యోబును తన ప్రక్కన పెట్టుకుని ఆ మాటలు నీకు వినిపించడానికి జీవగ్రంథంలో రాశాడు. యోబు మాటల్ని విన్నావు కదా. యోబు వంటి శ్రమలైతే నీకు ఇవ్వలేదు. దేవునికి తెలుసు నీవెంత భరించగలవో, అంతకంటే ఎక్కువ నీ మీద శ్రమ పెట్టలేదు. పౌలు అంటూ ఉన్నాడు, సాధారణముగా మనుషులు అనుభవించకంటే ఎక్కువ శ్రమను నీ మీదకు తీసుకురాలేదు. యోబు ఎంత భరించగలడో అంత శ్రమనే పెట్టాడు. నీవెంత భరించగలవో ప్రభుకు తెలుసు. నీ మీదకు వచ్చిన శ్రమ నీవు భరించగలవు. నీవేమి భయపడకు. ఆ శ్రమలో ఉండి కూడా ప్రభు మనస్సు ఎరిగి ప్రార్థించు. ప్రభు కొరకు తలపెట్టు కార్యాలు. యుక్తమైనది మాట్లాడే మనస్సును తెచ్చుకో. నాయనా, ఒకవేళ ప్రభు నేను చేసిన అవిధేయత వలన, నేను చేసిన అక్రమం వలన, నేను చేసిన అన్యాయం వలన ఏదైనా శ్రమ వస్తే కనికరించు ప్రభా, కృప చూపించు నాయన. ఈ రాత్రి ఇదిగో నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. నా జీవితం మీకు తెలుసు, నా కుటుంబాన్ని గురించి మీకు తెలుసు, నా భవిష్యత్తును గురించి మీకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు ప్రభా, ఎన్ని అప్పులు, ఎన్ని అనారోగ్య సమస్యలు, ఎన్ని బాధలు నాయన. బిడ్డల వలన బాధలు, కుటుంబం వలన బాధలు, ఇరుగు పొరుగు వలన బాధలు నాయన. ప్రమాదాలు పొంచి ఉన్న జీవితం నాయన, ఇదిగో నీ పాద సన్నిధికి అప్పగించుకో. ఇదిగో ప్రభా, నీ సన్నిధికి అప్పగిస్తున్నాను. నీ సహాయం అనుగ్రహించు నాయన. నీవే నన్ను పుట్టించావు ప్రభు. నీకు ఒక ప్రణాళిక ఉంది. ఇంతవరకు ఆ ప్రణాళికకు వ్యతిరేకంగా బ్రతికాను. ఇదిగో నాయన, యోబు వంటి మనస్సును నాకు ఇవ్వండి నాయన. ఏది జరిగినా నిన్ను స్తుతించగలిగిన మనస్సును దయచేయండి. ఇదిగో ప్రభు, నడి రోడ్డు మీద నిలబడి కూడా నిన్ను స్తుతించే మనస్సు నాకు ఇచ్చారు నాయన. నడి రోడ్డు మీద నిలబడి కూడా నీ నామం మహిమపరిచే మనస్సు ఇచ్చారు ప్రభా. మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నీవు చాలు నాయనా అని ఇక్కడికి నిలబడ్డావు ప్రభు. ఇదిగో ప్రార్థన చేస్తున్న ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని, ప్రతి తండ్రిని, ప్రతి తమ్ముడిని బట్టి నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోద్దు ప్రభా. ఇంత భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందరం ప్రార్థనలో ఉందాం. ఇశ్రాయేలు గారు ప్రార్థన చేస్తారు, అందరము ప్రార్థనలో ఉందాం. చివరి ప్రార్థన మనమందరము ఏ ఒక్కరు మౌనంగా వద్దు, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి అందరము ప్రార్థనలో ఉందాము. నీ కుటుంబాన్ని ఏ దురాత్మ పరిపాలన చేస్తుందో ఈ రాత్రిని విడుదల పొందుతావు. ఏ బలహీనమైన దురాత్మ నిన్ను వేధిస్తుందో నీ విడుదల పొందుతావు. దేవుడు కార్యాన్ని చెబుతాడు. ఒక్క మాట సెలవిస్తే చాలు,
2000 దెయ్యాలు ఒక మనిషిని విడిచిపెట్టి పారిపోయినవట. దేవుడు ఎంత గొప్ప శక్తివంతుడు. ఏది బలహీనపరిచిన సాతానుడు నిన్ను కృంగదీస్తూ ఉన్నాడో నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామంలో ఈ రాత్రి దేవుడు విడుదలను ప్రకటిస్తూ ఉండగా నీవు ప్రార్థన చేయి, నీ ప్రార్థన చేయి. ప్రియులు ఇశ్రాయేలు గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం అంతా ప్రభా నీ రెక్కల కింద కాచి కాపాడారు. నీ నెలంతా తండ్రి ఇదిగో ప్రభా, గత పోయిన నెలాఖరు మంగళవారం నుంచి మంగళవారం వరకు సంఘాన్నంతటినీ సజీవుల సంఖ్యలో ఉంచినందుకు మీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏ యోగ్యత లేకపోయినా ప్రభా, నీవు సంఘాన్ని ప్రేమిస్తున్నావు. సంఘంలో ప్రతి ఒక్కరూ విశ్వాసి కలిగిన జీవితాలు జీవించమని సెలవిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నీ మాట విని నీ ఆజ్ఞ చొప్పున నడిస్తే సమస్త జనము కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అని మీరు సెలవించిన రీతిగా నీ కృపను దయచేయండి ప్రభా. శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లో ఉన్నా కూడా మాకు తండ్రి జయ జీవితాన్ని అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. శ్రమ ఉన్నాయల్లా నేను కృంగిన వాళ్ళ వల్ల అయిపోతాను అంటున్నాను, కానీ శ్రమ నుంచి తప్పించగల సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని దావీదు సెలవిస్తున్నాడు ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. యోబు విషయంలో తండ్రి, యోబు ఎంత యథార్థపరుడో, ఎంత నీతిపరుడో, తన నీతిని కడ వరకు కూడా నిలబెట్టుకోగలిగాడు. అది తండ్రి దేవుని యొక్క ప్రేమ అంటే. ప్రభా, నీ కృపను బిడలందరికీ దయచి, ఇక్కడున్నవారే కాదు ప్రభా, సంఘాన్ని అంతటిని కూడా ఆధ్యాత్మికంగా బలపరచమని, స్థిరపరచమని, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి నీ సహకారం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ప్రభా, ప్రతి హృదయ స్థితిని మీకు తెలుసు, ప్రతి హృదయ స్థితి మీకు తెలుసు ప్రభా. నీ పాద సన్నిధులు అలా హృదయ వాంఛలు తీర్చి నీ నామాన్ని హెచ్చించుకుని నీ సన్నిధి కాంతి బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యోబు గారు ఎంత యథార్థంగా జీవించారో తండ్రి. అన్ని పోగొట్టుకున్నా కానీ ప్రభా, దేవుని మాత్రం అంటి పెట్టుకుని జీవించగలిగారు తండ్రి. మీ కొందనాలు. మా జీవితాల్లో కూడా మాకు శ్రమ కలిగింది, ఇది పోయింది అది పోయింది అంటే వాటి కంటే రెట్టింపు దీవెన దేవుడిస్తాడని విశ్వాసంతో జీవించడానికి సహాయం దయచి ప్రభా. ఎదురు చూసిన బిడ్డని, ఆశపడిన ప్రాణాన్ని తృప్తి పరుస్తానంటున్నావు గనుక నీ కృపను బిడ్డలందరికీ సమృద్ధిగా దయచి ప్రతి నెల క్రమముగాను నీ నామ మహిమార్థంగా ఈ కూడిక జరగడానికి కూడా నీ సహకారం దయచేయండి. అలుపులైన బిడ్డలందరినీ బలపరచండి, అవిశ్వాసులుగా ఉన్న బిడ్డలందరినీ తండ్రి స్థిరపరచండి. విశ్వాసములో ముందుకు కొనసాగే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు గనక తండ్రి నీ సన్నిధికి వచ్చి ప్రభ మేము విజ్ఞాపన చేయుచుండగా మా విజ్ఞాపన నీ సన్నిధికి చేర్చుకుని ప్రతి అవసరత అక్కరను తీర్చి నీ నామాన్ని హెచ్చించుకోమని దేవానికి స్తోత్రాలు చెల్లించుకోండి ప్రభా. నీ కృపను బిడ్డలందరికీ దయచి ఇంతవరకు తండ్రి వాక్య పరిచర్య చేసిన దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డ ముఖాంతరం నుంచి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దైవ ప్రేమ మాలో కూడా కలగడానికి సహాయం చేయించి తండ్రి. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ అని చెల్లిస్తున్నాం ప్రభా. అట్టి ప్రేమను మా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు, కానీ మేము నీ కొరకు ఏం చేస్తున్నాం తండ్రి? ఇది శూన్యం గనుక నీ కొరకు కూడా మీ లోకములో నీ పరిచర్యను వెల్లడిపరిచే గొప్ప ధన్యత బిడ్డలందరికీ మాకును దయచేయండి. మా సంఘాన్ని మరింత బలపరచండి, విశ్వాసములో ముందుకు కొనసాగే కృపనందరికీ దయచేయండి. స్తోత్రాలు చెల్లించుకున్నాం. బలహీనలైన వారు ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు ప్రభా. బిడ్డలందరికీ నీ సహకారం అనుగ్రహించండి. సర్వశక్తిమంతుడు నా దేవుడు నా సమస్త సమస్యలను పరిష్కరించగలిగే దేవుడని ఎప్పుడైతే విశ్వాసముతో ఎదురు చూస్తామో మా ఎదురు చూపును తండ్రి చక్కగా ప్రభా చక్కపరిచే దేవుడు గనుక నీ సహకారం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. నీ కృపను బిడ్డలందరికీ దయచేయండి. ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ మారు మనసును దయచేయండి. రక్షణ లేనివాడు నావాడు కాడు అని మీరు ఖచ్చితంగా చదివిస్తున్నారు కనుక ఆ రక్షణ పొందుకునే స్థితిలో మా జీవితాలు ముందుకు కొనసాగాలి. తండ్రి ఎవ్వరు ఏమనుకున్నా, ఏది ఏమనుకున్నా తండ్రి, నీవు మాకుండగా తండ్రి మాకు భయమేలా?
తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. అవును ప్రభా, మేము భయపడి నీ నుండి దూరం అయిపోకుండా నీకు సమీపస్తులుగా జీవించడానికి, మా సమస్యలన్నీ తీర్చగలిగే శక్తిమంతుడు గనుక నీ సహకారం బిడ్డలందరికీ దయచేయండి. సంఘాన్ని బలపరచండి. అవిశ్వాసులుగా ఉన్న బిడ్డలు విశ్వాసములో ముందుకు కొనసాగాలి తండ్రి. ప్రార్థనకు వస్తున్నాం కానీ ప్రార్థన ఉన్నంతసేపు ప్రార్థన కొరకే ఉంటున్నాం కానీ తర్వాత లోకానుసారమైన జీవితం ఇది నీకు ఇష్టమైనది కాదు గనక మేము సరైన రీతిగా నిన్ను తెలుసుకుని నీకు మహిమకరముగా మా జీవితాలు కొనసాగే కృప దయచేయండి. పరిశుద్ధాత్ముడా, కార్యసిద్ధి కలుగు చేసే గొప్ప దేవుడు మాకున్నామని మేము నమ్ముతున్నాం తండ్రి. యేసయ్యా నీ కృపను బిడ్డలందరికీ దయచేయండి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. బాధల్లోనూ సమస్యలోనూ కృంగిపోయి ఇది నేను ఎలా పరిష్కరించుకోగలను అని నిరీక్షణగా ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ అభయహస్తాన్ని ఇవ్వండి ప్రభా. బిడ్డలందరికీ తండ్రి నీ కార్యాన్ని జరిగించండి. నీవు సర్వశక్తిముడైన విశ్వాసంతో మా జీవితాలు కొనసాగడానికి నీ కృప దయచేయండి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవన ప్రాయములో బిడ్డలు తండ్రి వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృప దయచేయండి. స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధి కాంతి మాకు తోడుకోవచ్చు. అలాగే తండ్రి నీ స్వార్థను ప్రకటించే గొప్ప ధన్యత నాకందరికీ దయచేయండి తండ్రి. ఆశ పడిన ప్రాణాన్ని నేను తృప్తి పరుస్తానన్న ప్రభా. ఎవరైతే వాక్యాన్ని ఆశపడుతున్నారో, దాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నారో తప్పకుండా నీ కృప చూపించగలిగే సర్వశక్తిమంతుడు కనుక నీ సహకారం దయచేయండి. అయ్యా యుగాంతం వరకు నేను మీకు తోడై ఉంటానని మీరు సెలవిస్తున్నారు కనుక అట్టి కృపను మాకు దయచేయండి. దీవెనతో నింపండి. చేరిన బిడ్డలందరినీ ప్రభా, గృహాల యొద్ద ఉండి వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ధైర్యాన్ని ప్రసాదించండి. నా దేవుడు ఎవరినైనా స్వస్థపరచాలంట, ఏ కార్యమైనా చేయగలడంట అని విశ్వాస నిరీక్షణ కలిగిన జీవితాలు బిడ్డలందరికీ దయచేయండి ప్రభా. ఆశ్రయ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన బిడ్డలను బట్టి, తల్లి గారిని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ప్రభా. మా సంఘాన్ని ఆత్మీయంగా సిద్ధపరచగలిగే జ్ఞాన హృదయాన్ని నీ బిడ్డకు అనుగ్రహించమని, నీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన అంగీకరించమని యేసు అతి శ్రేష్టమైన నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇదిగో నైనా నెలలో చివరి మంగళవారము ప్రతి నెల ఈ స్థలంలో జరుగుతున్న ప్రార్థన ఈ రీతిగా ప్రభు మీరు జరిపించుకున్నారు. మేము నిమిత్త మాత్రులము నీ ఆత్మ కార్యాలయ స్థలములు అధికం చేసి మమ్మలను ప్రభు స్థలములో సమీకరించి ఆయనని స్తుతించి ఆరాధించి గణపరిచి నీ మాటలను మా హృదయంలో పొందుకుని రెండింతలో ఆశీర్వాదం పొందుకోవటానికే మమ్మల్ని స్థలములోనికి చేర్చారు. నీ మాటలు వినిపించారు. మేము వినటానికి ప్రభా నీ ఆత్మదేవుని మధ్యలోనికి పంపించి ఆ వాగ్దానాన్ని మీరు పొందుకోమని మీరు ఇష్టపడి రాత్రి మాతో మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు నాయన. యోబు వలె నీ సన్నిధి నుండి ప్రభా అతి ధన్యకరమైన జీవితంలోనికి మేము నడిపించబడటానికి కృప దయచేయండి. ప్రతి విధమైన బంధకము, బాధ, ఇబ్బంది, అనారోగ్యము నాయన కృంగదీసే పరిస్థితిలో, బలహీనపరిచిన స్థితి నుండి నీవు విడిపించి రెండింతల ఆశీర్వాదము నీ బిడ్డలమైన మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ రాత్రి ఈ స్థలంలో నీ బిడ్డలు ఎవరైతే ప్రభు నీ వైపు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నారో నాయన, వారందరికీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చి నీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించండి ప్రభా. ఈ కార్యమును ఈ రీతిగా జరిపించుటలో సిద్ధపరిచిన స్త్రీల సమాజ కమిటీ వారిని బట్టి నీకు వందనాలు. వారి పరిచర్యను దీవించండి నాయన. ఇంత చక్కటి కార్యక్రమములు ఏర్పాటు చేయట్లో సహకరించిన ప్రతి యవన బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. దీన్ని శుద్ధి చేసి శుభ్రపరిచిన ప్రతి తల్లిని బట్టి ప్రార్థిస్తున్నాం. లైటింగ్ ఏర్పాటు చేస్తున్న ప్రియులు, పలహారం తెచ్చిన బిడ్డలు నాయన, సౌండ్ సిస్టమ్ పెట్టినటువంటి యేసు గారిని బట్టి నాయన, రాత్రి నిన్ను ప్రేమించి స్థలంలో చేరిన ప్రతి బిడ్డను బట్టి, పెద్దవారిని మొదలుకొని పసిబిడ్డను బట్టి నీకే స్థుతి, మహిమ, ఘనత ఆరోపిస్తూ ఉన్నాం నాయన. ప్రార్థించిన బిడ్డలు, వాక్య భాగాన్ని చదివిన బిడ్డలు ప్రభా, ఈ స్థలంలో నిన్ను ఆరాధించిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. నీ నిండైన దీవెనలు అనుగ్రహించి మేలు చేసి నాయన ఆగస్టు నెలలో జరిగే ఆరాధనకు కూడా మరింతగా నిన్ను గణపరచడానికి ప్రభా, మరింత ఆశీర్వాదకరమైన కార్యాలతో మమ్మల్ని బలపరిచి మేలు చేయమని అడగరాని మరిచి ఉంటే దయతో క్షమించి ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డలు నీ ఆత్మ చేత నింపి నీ గొప్ప ఆశీర్వాదాల చేత బలపరచమని, ఈ స్థలంలో నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన నీ సన్నిధికి దూపం వలె చేర్చుకుని గొప్ప ఆశీర్వాదాలతో నడిపించమని యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు
నేడు మన దినాలు మాకు దయచేయము. మా ఎడల పాపం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి. శోధన లేక కినుడి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనకు, మన కుటుంబాలకు, చేయబడిన ప్రార్థనలకు నిత్య సన్నిధి, సమాధానము, ఆశీర్వాదాలతో తోడయుండును గాక. మా అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి. ఆ పలహారం ఉంది. స్త్రీల సమాజం వారు పలహారం పెడతారు. ఎవరైనా ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా మనము పలహారము తీసుకుందాం. మరండి ఎవరైనా ఒక పాట పాడుతుండండి, ఆ పలహారం పెడతారు. మరి స్వీటీ వచ్చిందా? రాలేదండి. మా పాట పాడండి ఎవరైనా. ఎవరైనా పాట మీరు మధ్యాహ్నం మంచి పాట పాడండి. నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకు వింతైనవి. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకు వింతైనవి. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపరచగా, నీతో మధురమైన ఫలములియను. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపరచగా, నీతో మధురమైన ఫలములియను. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే విజయుడా, నీ కృప చాలును నా జీవితాన. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి, పరితంతుల సితారతో నిన్నే కీర్తించేద. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే
నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. అమ్మ అందరికీ వందనాలండి. మీరు కూర్చున్న కుర్చీలు ఆ పక్క దాంట్లో పెట్టండి.